క్రీస్తు నామమునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా ఎంతో సంతోషంతో క్రీస్తు మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుతున్నాము. మీ అందరికీ కూడా క్రీస్తు మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనము క్రీస్తు మోక్షారోహణము అంటే అర్థమేమిటి? యేసుక్రీస్తు ప్రభు భూలోకములో తన జీవితాన్ని ముగించుకొని తండ్రి దేవుడి దగ్గరకు వెళ్ళాడు అని మనకు అర్థమవుతున్నది. అంటే యేసుక్రీస్తు ప్రభు మరి ఇహలోకాన్ని ముగించుకొని నూతన జీవితాన్ని ప్రారంభించాడు అని ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభు యెహోలోకంలో జీవించినప్పుడు ఒక మనిషిలాగా, సర్వసాధారణ ఒక మనిషిలాగా తన యొక్క జీవితాన్ని తాను జీవించి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణాన్ని పొందిన తరువాత ఆయన పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానుడైన తరువాత యేసుక్రీస్తు ప్రభు యెహోలోకంలో ఎన్ని దినాలు ఈ లోకంలో ఉన్నాడు? 40 దినాలు లోకంలో ఉంటున్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. పునరుత్థానమైనటువంటి శరీరముతో ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నాడు. తన జీవితమైనటువంటి దర్శనాలతో తన శిష్యులకు ఆయన దర్శనాలను ఇస్తూ ఆయన నిజముగా సజీవుడై లేవనెత్తబడ్డాడు అని తనను తాను నిరూపించుకొని పునరుత్థాన శరీరముతో ఆ క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులకు దర్శనాలను ఇస్తూ వారి విశ్వాసముతో వారిని పునర్నిర్మిస్తున్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడు అయిన తరువాత ఆయన మానవ శరీరముతో తండ్రి దేవుని దగ్గరకు ఈ రోజున ఆయన వెళుతూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభుని యొక్క మోక్షారోహణ మహోత్సవం మనందరికీ కూడా చెప్పేటటువంటి నిగూఢ సత్యం ఏమిటి? ఆయన మనందరికీ కూడా ఒక శిరస్సు అయి ఉన్నాడు. ఈరోజు మనం చాలా చక్కగా మొదటి పట్టణంలో మనందరం కూడా చదువుకొని ఉన్నాం. దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకి సర్వాధికారం ఇచ్చి ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి దానిపైన ఆయనకు క్రీస్తుకు అధికారం ఉన్నది. కాబట్టి ఈ లోకంలో ఆయన అనుసరిస్తున్నటువంటి మనందరికీ కూడా శిరస్సు ఎవరు, అధిపతి ఎవరు, అధికారం ఎవరికి ఉన్నది? ఆ క్రీస్తు ప్రభువుకే ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు శిరస్సుగా ఆయన మొట్టమొదటిగా ఎక్కడికి వెళుతున్నాడో తండ్రి దగ్గరకు ఆయన వెళుతున్నాడు. ఒకసారి మనం ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదువుకుందాం. దివ్యులకు, ప్రభువులకును, అధికారులకును, శక్తులకును, నాథులకును అధికుడై క్రీస్తు ఆయన పరిపాలించును. ఇహ పరలోకములలో ఉన్న సమస్త నామముల కంచెను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద ఉంచెను. సమస్తముపై అధికారాన్ని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించాడు. శ్రీసభకు శిరస్సు ఎవరు? ఆ యేసుక్రీస్తు ప్రభువు శ్రీసభకు శిరస్సు. ఆయన భాగస్థులము, విశ్వాసమైనటువంటి మనందరము కూడా ఆయన శరీరం, ఆయన శిరస్సు ఎలాగైతే శ్రీసభకై ఉన్నాడో ఆయనలో పాల్గొన్నటువంటి విశ్వాసమైనటువంటి మనందరము కూడా ఆయన శరీరంలో ఉన్నటువంటి భాగస్థులము. అందుకే మొట్టమొదటిగా శిరస్సుమైనటువంటి ఆ క్రీస్తు ప్రభువు, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు మోక్షారోహణమై ఆ తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉండి మనందరి రాక వరకు ఆయన నివాస స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి దీని గురించి పునీత థామస్ అక్వినాస్ గారు ఆయన రాసినటువంటి సుమాది యోజిత అనేటటువంటి పుస్తకంలో మనందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పునరుద్ధానుడయ్యాడు, ఎందుకు మోక్షారోహణమై ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని మొట్టమొదటిగా మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు.
యేసుక్రీస్తు ప్రభు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు మోక్షారోహణ అయ్యాడు అంటే మనందరికీ కూడా పరలోక ప్రాప్తిని దయచేయడానికి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పునరుద్ధారుడైన తరువాత ఆ పునరుద్ధారుడైనటువంటి శరీరము ఇహలోకంలో ఉండడానికి అది ఎందుకు ఆ ఇహలోకంలో ఉండలేదు? ఎందుకంటే ఇహలోకంలో ఈ యొక్క భూలోక స్థితిగతులు మారుతూ ఉన్నవి, ఈ భూలోకంలో ఉన్నటువంటి పరిస్థితులు మారుతూ ఉన్నవి, ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా క్షేమం అవుతూ ఉన్నది. కానీ యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధారుడై ఈ యొక్క మహిమలోకి వెళ్తున్నటువంటి తరుణంలో ఆయనకు అక్షయమైనటువంటి ఒక నివాస స్థలము కావాలి. కాబట్టి దేవుడు ముందుగానే ఆ యేసుక్రీస్తు ప్రభువుకి ఆ పరలోక నివాస స్థలమును దేవునికి ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు మరి ఆ మోక్షారోహణమై మనందరికీ కూడా పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అలాగే రెండవదిగా ఆయన ఏమని చెప్తూ ఉన్నాడు అంటే మనందరికీ కూడా ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేయడానికి ముందుగా యేసుక్రీస్తు ప్రభువు పరలోకానికి వెళ్ళి ఉన్నాడు అని మనకి వాక్యములో రాయబడుతున్నది. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుకుందాం. నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు, లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు, నా తండ్రి గృహమున అనేకమైనటువంటి నివాసాలు ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళి మీ కొరకు ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేస్తాను అని మనందరికీ కూడా ఈనాటి వాక్యములు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. మన శిరస్సు అయినటువంటి క్రీస్తు పరలోకములో ఉండటం వలన ఆయన శరీరమైనటువంటి మనకు కూడా అక్కడ స్థానం ఉన్నదనేటటువంటి నిశ్చయత మనందరికీ కూడా కలుగుతున్నది. అలాగే మూడవదిగా మనకి థామస్ అక్వినాస్ గారు మోక్షారోహణం గురించి, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు మోక్షారోహణం అయ్యారు అనేటటువంటి దాని గురించి ఏ విధముగా చెబుతున్నాడు అంటే ఆయన మన ప్రధాన యాజకుడు. మనం పాత నిబంధనలో మనం చదువుకున్నట్లయితే సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు మరి అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి వెళ్ళి మరి ప్రతి ఒక్క ఇశ్రాయేలు ప్రజల తరపున ఆయన ప్రజల కొరకు ఆయన మధ్యవర్తిగా ఉండి వారి కొరకు ప్రార్థనలు సమర్పించు ఉండేటటువంటి వాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం చేసుకున్నాడు, ఆయన పరలోకానికి వెళ్ళి ఒక మధ్యవర్తిగా మనందరి కొరకు ఆయన విజ్ఞాపన చేయించున్నాడు, ఒక న్యాయాధిపతిగా మనందరి కొరకు ఆయన తీర్పు తీర్చేటటువంటి గొప్ప కాపరిగా మనకంటే ముందు వెళ్ళాడు అని మనందరి గురించి ఆయన చక్కగా తెలియజేస్తున్నాడు. అలాగే నాలుగో విషయాన్ని మరి నేను థామస్ అక్వినాస్ గా ఏమని చెబుతున్నాడు అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువు పరలోకానికి వెళ్ళడం ద్వారా మనందరికీ కూడా ఎవరిని పంపిస్తున్నాడు ఈ లోకానికి? ఆదరణకర్త పవిత్రాత్మ సర్వేశ్వరుణ్ణి మనకు పంపిస్తున్నాడు. అందుకే మనకి యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను ఇక్కడి నుంచి వెళ్ళలేదే ఆదరణకర్త మీకు వస్తకపడదు. నేను వెళితే తప్ప పవిత్రాత్మ సర్వేశ్వరుడు మీతో ఉండడు. ఆత్మ స్వరూపుడు మనతో ఉండడానికి, సదా మనతో ఉండడానికి, మనం నడిపించడానికి ఆయన యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వెళ్తున్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాగే మోక్షారోహణం అనేటటువంటి పండుగ ఈ పెంతెకోస్తు పండుగకు ఒక పునాదిగా ఉంటూ ఉన్నది. అలాగే ఐదవదిగా మన యేసుక్రీస్తు ప్రభు మోక్షారోహణం అవడం ద్వారా మన విశ్వాసానికి, నిరీక్షణకు, ప్రేమకు ఒక చిహ్నముగా ఉన్నది. మరి యేసుక్రీస్తు ప్రభు మనతో ఉన్నట్లయితే మనకి నిజమైనటువంటి విశ్వాసం అంటే ఏమిటో మనకు తెలియదు, నిజముగా నిరీక్షణ అంటే ఏమిటో మనకు తెలియదు, ఈ ప్రేమ అంటే ఏమిటో మనకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభు మన నుంచి వెళ్ళిపోయి ఆయన ఏమని చెబుతున్నాడు, మీరందరూ కూడా మీ అందరికీ కూడా ఒక సామర్థ్యతను మీకు చూపిస్తున్నాను, నేను చూపించినటువంటి వాటిలో మీరందరూ కూడా నడవండి అని యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి విషయాలు మనందరము కూడా పాటించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని వీడి పరలోక రాజ్యములో తండ్రి దగ్గర పుట్టి ప్రక్కన కూర్చున్నారు అని మనందరికీ కూడా ఈనాటి వాక్యము తెలియజేస్తున్నది. అలాగే లూకా సువార్త మనము 24వ అధ్యాయంలో మనం 51వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ చాలా చక్కగా రాయబడుతున్నది. యేసుక్రీస్తు ప్రభువు అక్కడ తన శిష్యులను బెతానియాకు తీసుకొని పోయి తన చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించాడు.
వారిని ఆశ్రయించుండగా యేసు పరలోకమునకు వెళ్ళిపోయారు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఏ విధముగా మనందరినీ కూడా చూసుకోవడానికి లోకానికి వచ్చుకున్నాడు, మనందరినీ కూడా ఆశీర్వదించడానికి ఆయన పరలోకానికి వెళ్ళాడు. వాళ్ళు శిక్షించడానికి, క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో లేడు. ఆయన మనందరినీ కూడా ఆశీర్వదించడానికి ఈ లోకముల నుంచి ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు మరి శిష్యులు ఎంతో బాధపడవచ్చు. యేసుక్రీస్తు ప్రభు మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు అని వారు బాధపడలేదు. ఎందుకంటే వారికి సంపూర్ణమైనటువంటి సత్యము వారు ఎరిగి ఉన్నారు. ఎందుకంటే దేవుడు పరలోకానికి వెళ్ళి మనందరికీ కూడా ఒక నివాసం ఏర్పాటు చేసుకున్నాడు, ఆశ్రయాన్ని ఏర్పాటు చేసుకున్నారు అన్నటువంటి ఆనందముతో వాళ్ళందరూ కూడా ఏం చేసుకున్నారు, యెరూషలేమునకు ఆనందముతో వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు. దాని గురించి ఈ రోజు మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్తలో చాలా చక్కగా రాయబడుతున్నది. గలిలయలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను పిలిచి ఏమని ఆదేశిస్తున్నాడు, మీరందరూ కూడా నా నామములో ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానస్నానాన్ని ఇవ్వండి, వారిని నా శిష్యులను చేయండి, వారి సువార్తను బోధించండి అని వారందరికీ కూడా ప్రకటిస్తున్నారు. మరి అటువంటి సంతోషకరమైనటువంటి శుభాచరణమును యెరూషలేము అంతటా కూడా, ప్రపంచం అంతటా కూడా వ్యాపింప చేసుకున్నారు. ఎంతో ధైర్యముతో అన్నాడు శిష్యులు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ రోజు మనందరము కూడా యేసుక్రీస్తు ప్రభు మోక్షారోహణం అయ్యాడు అన్నది మనందరికీ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి వార్త, ఆనందకరమైనటువంటి విషయం. ఈ విషయాన్ని మన యొక్క జీవితాలలో కూడా మనందరికీ కూడా పాటించాలి. అంటే ఆ సంతోషకరమైనటువంటి వార్తను మన యొక్క జీవితాలలో మనందరికీ కూడా అనుభవించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి విషయాలను మనందరము కూడా చాలా జాగ్రత్తగా పాటించి మనందరము కూడా అనుసరించాలి. అలాంటి యేసుక్రీస్తు ప్రభు ఏ విధముగా ఆయన మోక్షారోహణం అవుతున్నాడు, దాని శిష్యులను ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆహ్వానించి తన శిష్యులను చూస్తుండగా ఆయన పరలోకమునకు ఎత్తబడెను. అప్పుడు ఒక మేఘము ఆయనను కమ్మివేశాడు. అప్పుడు తల్లిదండ్రుల నివాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆకాశం వైపు చూస్తున్నప్పుడు ఒక దేవుడి యొక్క ప్రత్యక్షత ఏమంటున్నది, మీరు ఏ విధముగా ఆకాశం వైపు చూస్తున్నారు, ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభు ఆకాశంలోకి పరలోకంలోకి ఎత్తబడుతున్నాడో ఆయన మరలా తిరిగి లోకానికి వస్తాడు అని వారి గొప్ప అభ్యాన్ని ఆ దేవదూత ఇస్తున్నది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే మనం హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుకున్నట్లయితే పరలోకముననే ప్రవేశించి మన పక్షమున దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడు, ఆయన పరలోకములో ప్రవేశించి మన పక్షమున నిలబడగా ఆయన మాట్లాడతాడు అని ఈనాటి వాక్యము మనకు కల్పిస్తున్నది. అలాగే మొదటి పేతురు రాసిన లేఖ 3వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఆయన పరలోకమున చేరి దేవుని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు, దేవదూతలు అధికారులు శక్తులు ఆయనకు లోబడుచున్నవి, ఆయన దేవుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు అని మనందరికీ కూడా మొదటి పేతురు రాసిన లేఖలో పేతురు గారు మనందరికీ కూడా స్పష్టంగా తెలియజేసుకున్నాడు. మరి మోక్షారోహణ మహోత్సవము మనకి 3 ముఖ్యమైనటువంటి పాఠాలు నేర్పిస్తున్నది. మొట్టమొదటిగా మన గమ్యస్థానం. మన గమ్యం ఏమిటి? మనందరి యొక్క గమ్యము పరలోక రాజ్యం. అందుకే మనందరికీ కూడా చాలా చక్కగా వాక్యమును రాయబడుతున్నది. మనందరము కూడా పరలోక పౌరులము, మన నివాసము పరలోకము అని రాయబడుతున్నది. ఈ లోకము అనేది మనకి శాశ్వతము కాదు. ఈ లోకంలో మనందరము కూడా బాటసారులము, యాత్రికులము. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే మనకంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి మనందరికీ కూడా ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే రెండవదిగా మనకి ఈ మోక్షారోహణ పండుగ తెలియజేసినటువంటి సత్యం ఏమిటి? దేవుడు సదా ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు అని ఈ పండుగ మనందరికీ కూడా తెలియజేస్తున్నది. మరి యేసుక్రీస్తు ప్రభు యహోలోకాన్ని విడిచి వెళ్ళినప్పటికీ ఆయన మనల్ని అనాథులుగా ఒంటరిగా విడిచిపెట్టలేదు. మనకి ఆదరణ పవిత్రాత్మ సర్వేశ్వరుని మనకి ఆయన అప్పగించి ఆయన లోకం నుంచి వెళుతూ ఉన్నాడు.
మరి మన జీవితాలలో కూడా మరి మనుషులుగా ఉన్నప్పుడు, నిరాశలో మనము దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆయన మన ప్రక్కనే ఉండి మనందరినీ కూడా బలపరుస్తాడు. ఆయన మన ప్రధాన రక్షకుడు. మన కోసం తండ్రి వద్ద ఆయన ఎల్లవేళలా వాదించేటటువంటి న్యాయవాది అని దేవుడు మనతో ఉన్నాడు. మన బాధల్లో, మన కష్టాలలో ఆయన మన తోడేడుగా ఉన్నాడు అని ఈ మోక్ష నవగ్రహ పండుగ మనందరికీ కూడా తెలియజేస్తున్నది. అలాగే మూడవదిగా మనకి ఈ పండుగ చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మనందరము కూడా క్రీస్తుకి సాక్షులుగా జీవించాలి. అలనాడు మరి 40 దినాలు శిష్యులతో మాట్లాడి ఆయన సజీవుడు అని నిరూపించుకొని శిష్యులను ప్రోత్సహించి వారిని ధైర్యపరిచినటువంటి క్రీస్తు ప్రభువు ఎప్పుడైతే వారందరూ కూడా క్రీస్తు సజీవుడయ్యాడు, పునరుద్ధారుడయ్యాడు అని విశ్వసించాడో, వాళ్ళందరూ కూడా దేవునికి సాక్షులుగా వారి యొక్క జీవితాలను సమర్పిస్తున్నారు, అర్పిస్తున్నారు. మరి దేవుడిని నమ్ముతున్నటువంటి, విశ్వసిస్తున్నటువంటి మనందరము కూడా మన మాటల్లో, మన క్రియలలో దేవుని ప్రేమను ఇతరులకి మనందరము కూడా చాటి చెప్తూ నిజముగా మనము క్రీస్తుకు సాక్షులని మనందరము కూడా నిరూపించాలి. ప్రేమైనటువంటి సహోదరులారా, మోక్షారోహణం అనేది రక్షణ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి మలుపు. క్రీస్తు ఆరోహణం అనేది మనందరి ఆరోహణానికి నాంది. ఆయన ఎక్కడికి వెళ్ళారో అక్కడికి మనము కూడా చేరుకుంటాం అన్నదే విశ్వాసము. ఆ నిరీక్షణలో, ఆ ప్రేమలో మన క్రైస్తవ యాత్రలను మనందరము కూడా కొనసాగించాలి. ఆరోహణమైనటువంటి ప్రభువు మనందరినీ కూడా ఆశీర్వదించి తన నిత్య రాజ్యములో మనకి చోటు ప్రసాదించమని మనందరికీ కూడా ప్రార్థిస్తున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ